కాబట్టి పాకిస్తాన్ మీద ఇండియా దాడి చేస్తే సౌదీ అరేబియా పాకిస్తాన్కి సహాయంగా వస్తుంది. సౌదీ అరేబియా మీద ఇజ్రాయెల్ అటాక్ చేస్తే పాకిస్తాన్ సౌదీ అరేబియా హెల్ప్ చేస్తుంది. ఇది సైనిక ఒప్పందం అసలైన వివరం అండి. బ్రీఫ్గా చెప్పాలంటే అంటే పాకిస్తాన్ మీద ఈసారి మళ్ళీ మనం అటాక్ చేస్తే ఆపరేషన్ సింధూర్ లాంటి ఇలాంటివి జరిగి సౌదీ అరేబియా పాక్ రక్షణకు వస్తుంది, అది ప్రత్యక్షంగా. కాబట్టి ఇది సైనిక ఒప్పందం. కాబట్టి తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం. అసలు పాకిస్తాన్ సౌదీ అరేబియాల మధ్య ఈ సైనిక ఒప్పందం, ఈ మిలిటరీ ప్యాక్ట్ ఎందుకు జరిగింది అనేది ఒకటి చూసుకోవాలి. ఎందుకు జరిగిందంటే పాకిస్తాన్ అనేది పేద దేశమే కానీ అణ్వస్త్ర దేశం. అకార్డింగ్ టు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం దాని దగ్గర 160 అణ్వస్త్రాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇస్లామిక్ వరల్డ్ 57 దేశాల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో 57 దేశాల్లో అణ్వస్త్రం ఉన్నది ఒకే ఒక ఇస్లామిక్ దేశం, అదే పాకిస్తాన్. ఈరోజు సౌదీ అరేబియా దగ్గరున్న ఖతార్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసేటప్పటికీ, ఏది ఇజ్రాయెల్ అనేది అమెరికా మిత్రదేశం, ఖతార్ మీద అటాక్ చేయడం అనేది అమెరికా ట్రంప్కి ఇన్ఫార్మ్ చేసే మేము అటాక్ చేస్తున్నట్టు ఇజ్రాయెల్ పత్రికలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు ఖతార్ రక్షణకి సౌదీ అరేబియా వెళ్ళింది.